ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పండి లోకంలో నాకు ఇది ఉంటే ఇలా చెయ్యగలనని ఒక మాట చెప్తాడు. నేను ఏమండి మీరు తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో ఉండాలి అన్నాను అనుకోండి, గౌతమిలో ఇప్పుడు నాకు టికెట్ దొరుకుతుందంటారా అంటాడు. తప్ప తెల్లవారేటప్పటికీ మీరు హైదరాబాద్లో ఉండాలంటే ఉంటాను. ఎలా ఉంటారు మీకు అనవసరం, నేను ఉంటాను అనేవాడు ఉంటాడా? చాలా కష్టం. అలా అనలేరు. తప్పకుండా ప్రయత్నం చేస్తానండి, తెల్లవారేటప్పటికి కాకపోయినా 10 అలా వెళ్ళినా పర్వాలేదా అంటాడు. దేని మీద ఆధారపడతాడు దేనికైనా. 2, తన జీవితం మొత్తం మీద ఇంత బలం ఉండి తన కొరకు అని తాను ఒక పని చేసుకోని వ్యక్తి ప్రపంచంలో ఉంటే హనుమ ఒక్కరే. ఎప్పుడు ఏది చేసినా ప్రపంచం కోసమే. ఒక్క పని మనం ఎవరి కోసమైనా చేస్తే అబ్బా ఎంత చేశామో, ఆయన కోసం అంటే ఇది చేశామంటాం. అసలు ఆయన జీవితంలో తన కోసం అని చేసుకున్నది లేదు. కానీ నేను ఇది చేశానని ఆయన చెప్పుకోడు. ఇంత సముద్రలంఘనం చేసి రాక్షసుల పీచమణిచి సీతమ్మ తల్లి దర్శనం చేసి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి హనుమ వానరులతో తన యొక్క సముద్రలంఘనాన్ని చెప్పినప్పుడు తన వీరకృత్యాలన్నీ చెప్పారు. రామచంద్రమూర్తి దగ్గర నిలబడి చెప్పవలసి వస్తే అత్యంత వినయంగా చాలా సంక్షిప్తం చేసి చెప్పారు. తన గొప్పతనం కానీ తన వీరోచిత కార్యాలు కానీ తాను మాట్లాడలేదు. ఆ బలమంతా ఆయన ఇచ్చింది అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చేశానని చెప్పడం ఏమిటి? ఆయనకి తెలియదు ఏమిటి? ఆయన బలం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయించాడు? కాబట్టి చాలు, మీ అనుగ్రహంతో మీరు చెప్పిన కార్యం పూర్తయింది. ఏం చేశానని అడుగుతారా? ఒక్కటే చేశాను. మీరు ఏ మంచి మాట చెప్పమన్నారో ఆ మంచి మాట సీతమ్మకి చెప్పాను. ఇవాళ తతోమయా వద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. సుందరకాండ శ్లోకంతో పూర్తయిపోయింది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పధి అని మొదలై తతోమయా వద్విదీన భాషిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మయ. అది హనుమ యొక్క గొప్పతనం. ఏమిటి హనుమ యొక్క గొప్పతనం అంటే శాంతినిస్తాడు. ఆయన దగ్గరకు వెడితే శాంతి కలుగుతుంది. ఆయన పేరెత్తితే శాంతి కలుగుతుంది. ఆయన నామం చెప్తే శాంతి కలుగుతుంది. ప్రపంచంలో సనాతన ధర్మంలో ఏది చెయ్యండి దేని కొరకు అంటే శాంతి కొరకు. అందుకే ఏ కార్యం చేయండి పూర్తి చేసినప్పుడు ఓం శాంతి 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 అని పూర్తి చేస్తాం. హనుమ దగ్గరికి వెడితే శాంతినిస్తాడు. సీతమ్మకి ఏమిచ్చాను అంటావేమో, రామ జగామ శాంతిం మమ మైథిలాత్మజ. మైథిలి అయినటువంటి సీతమ్మకి నేను శాంతినిచ్చాను. ఎలా ఇచ్చానంటావేమో, తతోమయావద్భిదీన భాషిత. సీతమ్మతో అలా మాట్లాడాను అంతే. మాట ఉన్న వానరుడైనటువంటి హనుమ చనిపోవలసిన సీతమ్మ చనిపోకుండా కాపాడి శాంతినిస్తే, మాట నోరు ఉన్న మనం ఎంతమంది బతికేటట్టు మాట్లాడవలసి ఉంటుంది? 10 మంది చచ్చిపోయేటట్టు మాట్లాడడం, అవమానపడేటట్టు మాట్లాడడం హనుమద్భక్తుల యొక్క లక్షణం కాదు. మాట మాట్లాడితే 10 మంది బ్రతికేటట్టు మాట్లాడిన వాడెవరో వాడు హనుమద్భక్తుడు. హనుమ పాదములను ఆశ్రయిస్తే 10 మంది సంతోషించేటట్టు మాట్లాడడం వస్తుంది. అందుకే అంతటి మహానుభావుడై నేను సీతమ్మకి శాంతినిచ్చానన్నారు. అన్ని ప్రతిబంధకములను తోసిరాజని, తన స్వభావాన్ని కూడా కాదని, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన బుద్ధిమంతులలో వరిష్టం, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఎందువల్ల బుద్ధిమంతులలో గొప్పవాడు? బుద్ధి అన్న మాటకు అర్థం ఏంటి? నిశ్చయాత్మకమైనది అని. నిశ్చయాత్మకమైనది అంటే మనసు లాగుతుంది. మనసు ఎప్పుడూ కూడా దానికి ఒక లక్షణం ఉంటుంది. అది సంకల్పాన్ని చెప్తూ ఉంటుంది. వికల్పం అంటే వదులుతుంది, సంకల్పం అంటే ప్రతిపాదన చేస్తుంది. ప్రతిపాదన చెయ్యడం, ఉపసంహారం చేయడం, ఈ రెండే మనసు యొక్క పనులు. ఇంకేం చేయదు. ఏమే ప్రవచనం చేద్దామా అన్నారు అనుకోండి, అబ్బాయి వాళ్ళ ప్రవచనం మానేద్దాం, లేదు శేషుని కాసేపు భజన చేయమని చెప్పి లేచి వెళ్ళిపోదాము అంటూ. తప్పు కదూ. ఇంకెందుకు నువ్వు హనుమ జయంతి అంటాం? హనుమ కర్తవ్యతానిష్టలో నువ్వేం నేర్చుకున్నట్లు? ఏం మాట్లాడలేవు? హనుమ మీద దృష్టి పెట్టి, రామాయణం మీద దృష్టి పెట్టి అని బుద్ధి నిశ్చయం చేసింది అనుకోండి, మనసు బుద్ధిగా కూర్చుంటుంది. బుద్ధికి శక్తి లేదనుకోండి, మనసు నాటకం ఆడుతుంది. మనసు నాటకం ఆడిందనుకోండి, సాధారణంగా అప్పటికి మీరున్న పరిస్థితుల్లో మీకు సుఖానికి అనుకూలంగా ఏది ఉంటుందో అటు లాగేస్తుంది. అది దాని లక్షణం. మనసుకుండే లక్షణం ఏంటంటే సుఖం అని అప్పటికి తను ఏమనుకుంటుందో అటు లాగుతుంది.
బుద్ధి శాస్త్రం ప్రమాణంగా నిర్ణయం చేసుకుంటుంది. అందుకే మీరు ఏ పూజ చేయండి చిట్ట చివరికి ఒకటి అడుగుతారు, ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీరు ఏదో చండీ హోమం చేశారనుకోండి, చిట్ట చివర అంతా చెప్పి ఒకటే చెప్తారు, తన్న దుర్గ ప్రచోదయాత్, ఆ దుర్గాదేవి మమ్మల్ని ప్రచోదనము చేయుగాక. ఈ దేన్ని ప్రచోదనం చేస్తుంది? బుద్ధిని. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏంటి? దేనికన్నా శాస్త్రం గొప్పది. శాస్త్రము నాకు సుఖాన్ని ఇస్తుంది. నేను ఇది సుఖం అనుకుని నేను దిగడం కాదు, శాస్త్రము నీకు ఇది సుఖమన్నదేదో నేను అదే చేస్తాను అన్న నిశ్చయాత్మకత లోపల ప్రవేశిస్తే బుద్ధి అధ్యవసాయాన్ని పొందిందంటారు. అటువంటి బుద్ధిమంతుల్లో అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ. ఏ పని ఆయన చెయ్యనివ్వండి, ఒక్కటే ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేస్తారు. మీకు శ్రీరామాయణంలో శాస్త్రం ఎలా చెప్పిందో అది చేయడం తప్ప తన బుద్ధికి తోచింది చెయ్యని వాడు రామచంద్రమూర్తి. ఎన్నడు తన బుద్ధికి తోచింది, తనకి తోచింది కదా అని చేయరు. శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేస్తారు. అందుకే రామరాజ్యం అని పేరు. రామరాజ్యం అంటే రాముడు కొత్తగా ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం అని కాదు, శాస్త్రం ఎలా పరిపాలించమందో రాముడు అలా పరిపాలించాడు. రామరాజ్యం ఇప్పటికీ వస్తుంది. ఎలా? రాముడు పరిపాలించినట్టు పరిపాలించడం అని కాదు, రాముడు శాస్త్రాన్ని ఎలా పట్టుకున్నాడో నువ్వు అలా శాస్త్రాన్ని పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది. శాస్త్రం పక్కన పెట్టేసి నాకు రామరాజ్యం వస్తుందంటే ఒక్కనాటికి రాదు, తప్పు. శాస్త్రం పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది. శాస్త్రం పట్టుకుంటే రాముడు లాంటి విద్యార్థి అవుతావు, శాస్త్రం పట్టుకుంటే రాముడు లాంటి గృహస్థు అవుతావు, శాస్త్రం పట్టుకుంటే నువ్వు రాముడి లాంటి పరిపాలకుడు అవుతావు. హనుమ గొప్పతనం ఎక్కడుందంటే, అసలు లోకంలో గృహస్థాశ్రమంలో ఉన్న ఎవడికైనా ఉండే ఏ చాంచల్యం ఉంటుందో దానికి కూడా ఆయన అతీతుడు. ఎందుకని? గృహస్థాశ్రమంలోకి వెడితే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. బ్రహ్మచారికి అధికారం లేదు, వానప్రస్థు చేయడు, సన్యాసికి అసలు అగ్నినే ముట్టుకోకూడదు. ఇక చేసేవాడేవాడు? యజ్ఞయాగాదులు గృహస్థు చేస్తాడు. యజ్ఞయాగాదులు గృహస్థు చేస్తాడు కాబట్టే వర్షాలు పడుతున్నాయి. సన్యాసి కేవలం తను తరించడానికే సన్యాసాశ్రమంలో పెడతాడు, గృహస్థు తను తరిస్తూ కొన్ని వందల మందిని తరింపజేస్తాడు. నేనంటల్లా ఈ మాట రామాయణంలో రాముడు అన్నాడు. అందుకే 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమమే గొప్పది అన్నాడు. అటువంటి గృహస్థుగా ఉంటే తప్ప యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు. స్వామి హనుమకి కూడా గృహస్థుగా ఉండాలని కోరిక ఉండేది. గృహస్థుగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటి? భార్యని స్వీకరించాలి, ధర్మపత్నిని. ధర్మపత్నిని స్వీకరించగానే ఆమెకి ఏం కోరిక ఉంటుంది? ధర్మ ప్రజాపత్యర్థం. ఇంతటి మహానుభావుడు భర్త అయితే ఆయన లాంటి కొడుకుని కనాలని అనుకుంటుందా అనుకోదా భార్య? అలా అనుకోని భార్య ఉంటుందా ప్రపంచంలో? అంతటి మహాత్ముడికి భార్య అయి ఆయనకి నేను కొడుకుని కనిచ్చి ఆ బిడ్డకు ఆయన తండ్రి అనిపించడానికి నేను ఉపాధి కావాలి, ఉపకరణం కావాలని అనుకోని స్త్రీ ఎవరుంటుంది? కాబట్టి హనుమకి అసలు వివాహం ఎలా అవుతుంది? గృహస్థాశ్రమంలోకి ఎలా పెడతారు? కుదరదు. సువర్చల అని సృష్టిలోనే అపూర్వమైన స్త్రీ. ఆవిడ ఓ కోరిక కోరింది, నాకు స్త్రీ పట్ల కామం లేనివాడు, ఇంద్రియములను గెలిచినవాడు, కేవలము గృహస్థాశ్రమాన్ని గృహస్థాశ్రమం కోసమే స్వీకరించినటువంటి పురుషుడు దొరికితే భర్తగా స్వీకరిస్తాను. అయితే నీ చేసుకుంటానని హనుమ చేసుకున్నారు. అందుకని సువర్చల సహిత హనుమత్ సువర్చల కళ్యాణం చేస్తుంటారు. సువర్చల కళ్యాణం అని అద్భుతమైనటువంటి కళ్యాణం. ఆ కళ్యాణం సువర్చల కళ్యాణం. సువర్చల హనుమ యొక్క భార్య. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలీదు. ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటారు, సువర్చల సహిత హనుమ కూర్చుని ఉంటే పక్కన జాంబవతాదులు ఆయన్ని స్తోత్రం చేస్తూ నిలబడి ఉంటారు, చేతిలో ఆ విజయదండాలు పట్టుకుని ఉంటారు. అది గొప్ప రక్ష. ఆ మూర్తి ఇంట్లో ఉండడం ఒకనకొకప్పుడు ఇక్కడ పంచిపెట్టాం కూడా హనుమద్వ్రతంలో. కాబట్టి అటువంటి హనుమ సువర్చలని వివాహం చేసుకున్నారు, కానీ సంతానం లేదు. మీరు హనుమ యొక్క నామాల్లో వినుంటారు, ఆజన్మ బ్రహ్మచారిణీ నమః అని. ఆజన్మ బ్రహ్మచారిగా ఆయన ఉంటే అది హింస కిందకు వస్తుంది, భార్యా సంగమం జరిగి కొడుకుని కనకపోతే. మరి ఆయనకి ఆ హింస వర్తించిందా అంటే వర్తించదు. ఎందుకంటే సువర్చల కూడా అదే కోరుకుంది. వాళ్ళిద్దరు ఎందుకున్నారంటే గృహస్థాశ్రమంలో భక్తుల్ని రక్షించడానికి, యజ్ఞయాగాదుల్ని చేయడానికి. రామకృష్ణ పరమహంసని చెప్పచ్చు, గృహస్థాశ్రమం అలా తరింప చేసుకున్నవారు. మళ్ళీ మహానుభావుడు ఒక ప్రత్యేక కారణానికి, అదిగో మనకి తెనాలి దగ్గర ఉండేవారే చందోలు శాస్త్రి గారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అలా జీవించారు. అలా స్వామి హనుమ
సువర్చలని స్వీకరించిన సంతానాన్ని కనకుండా కేవలం గృహస్థాశ్రమంలోనే ఉండిపోయారు. ఆఖరికి రాముడు అవతార పరిసమాప్తి చేస్తూ నేను వెళ్ళిపోతున్నాను హనుమ వచ్చేస్తావా అని అడిగారు. రామ నాకు మీ కథ చాలు, మీ నామం చాలు అంటే రామచంద్రమూర్తి నరుడుగా వచ్చినవాడు ఏ నరుడికి ఇవ్వని వరాన్ని హనుమకే ఇచ్చారు. వచ్చింది నరుడిగా, ఏ ఒక్క నరుడికి ఇవ్వాల ఈ వరం, వానరుడైన హనుమకిచ్చారు. యత్కథ మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రవస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ నా నామం చెప్పబడుతుందో అక్కడక్కడ హనుమా నువ్వు వెళ్ళి కూర్చుంటుండు. ఎందుకు కూర్చోడం? నువ్వు కూర్చుంటే చాలు మంగళాలు జరుగుతాయి. హనుమ వస్తే చాలు మంగళం జరుగుతుంది, శుభం జరుగుతుంది. అందుకే మద్వాక్యం అనుపాలయన్, నేను చెప్పిన మాట శాసనంగా స్వీకరించు, చాలు రామ అన్నారు. ఇప్పటికీ రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. రామనామ గానం చేస్తే చాలు పొంగిపోతారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు, రామచంద్రమూర్తిని కీర్తిస్తే పొంగిపోతాడు ఆయన. అందుకే ఇన్ని గొప్పతనాలు ఉన్నవాడు కదా అని మీరు హనుమకి నమస్కారం అన్నారనుకోండి, ఆయన చిన్నబుచ్చుకుంటారు. అందుకే శ్లోకం అలా వెళ్ళింది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. శ్రీరామదూతం, రామదూతవి నువ్వు అంటే ఆయన పొంగిపోతారు. శ్రీరామ పడాలి, అది పడిందో ఎంత సంతోషమో ఆయనకి. ఆ శ్రీరామ అన్న మాట వింటే చాలు పులకాంకురములను పొందేస్తారట. నేను సభాముఖంగా చెప్పకూడదు, వేదిక మీద కూర్చుని నా వ్యక్తిగత అనుభవాలు అందుకు చెప్పట్లా. హనుమ యొక్క పులకరింత ఏమిటో రామనామం చెప్తే ఆయన ఎంత పులకరిస్తారో, ఎంత తొందరగా పరవశించి దర్శనమిస్తారో జీవితంలో తెలుసుకున్నవాడిని. నేను దర్శనం పొందేశానని మీరు ఏం ప్రచారం చేశారు, నేనే అలాంటి దర్శనాలు అవి ఏం పొందలేదు. కానీ హనుమద్వైభవం ఏమిటో స్వానుభవంలో తెలుసుకున్నవాడిని. అందుకే పరమ ప్రీతి నాకు హనుమద్వైభవం అంటే. అంతటి మహానుభవం.